హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం అండి. నేను ఏపీ టెట్కి సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలోని ప్రజ్ఞకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నవి ఇప్పుడు చెప్తానండి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. అయితే అవి ఏంటో ఇప్పుడు చూద్దాము. ప్రజ్ఞను గ్రహణ శక్తిగా పేర్కొన్నది ఎవరు? గాల్టన్. సెకండ్ వన్ ఆన్సర్. టెర్మన్ ప్రకారము ప్రజ్ఞ అంటే ఏమిటి? అమూర్త ఆలోచన సామర్థ్యం. థర్డ్ వన్ ఆన్సర్. డేర్బాన్ ప్రకారం ప్రజ్ఞ అంటే ఏంటి? అభ్యసన సామర్థ్యం అండి. ప్రయోజనాత్మకంగా పనిచేయగలిగి సహజంగా ఆలోచించగలిగే పరిసరాలతోనూ సమర్థవంతంగా వ్యవహరించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరు? వెష్లర్ అండి. థర్డ్ వన్ ఆన్సరు. ప్రజ్ఞకు ఇచ్చిన నిర్వచనాల్లో సమగ్రమైనది ఎవరిది? వెష్లర్దేనండి. ఈ క్రింది వాళ్ళ సరికాని వాక్యాన్ని గుర్తించండి. జ్ఞానం ద్వారా ప్రజ్ఞను సాధించగలం కానీ ప్రజ్ఞ ద్వారా జ్ఞానాన్ని సాధించలేమన్నది సరికాదండి. ఇదే ఆన్సర్ అన్నమాట. ఫస్ట్ వన్. అతి ప్రాచీన సాంప్రదాయిక ప్రజ్ఞా సిద్ధాంతం ఏది అంటే ఏకకారక సిద్ధాంతం అండి. నెంబర్ వన్ ఆన్సరు. ప్రజ్ఞా స్వభావంతో పాటుగా స్వరూపాన్ని కూడా తెలిపిన సిద్ధాంతం ఏది? గిల్ఫర్డ్ సిద్ధాంతం అండి. బీనే ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం అండి. ఫస్ట్ వన్ ఆన్సరు. సాధారణ ప్రత్యేక కారకాలు ఉండే ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? ద్వికారక అండి. సెకండ్ వన్ ఆన్సరు. ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరు? స్పియర్ మ్యాన్. ఈ కింది వాళ్ళ సరికాని దాన్ని గుర్తించండి. జీ కారకం అభ్యసన అభిరుచుల వల్ల వస్తుంది. ఇది సరికాదండి. సెకండ్ వన్. వ్యక్తిలోని కొన్ని నిర్దిష్ట సామర్థ్యాలు ఉంటాయని వాటి మధ్య కొన్ని సామాన్య అంశాలు ఉంటాయని తెలిపిన ప్రజ్ఞా సిద్ధాంతం ఎవరిది అంటే థార్న్డైక్ తెలిపారండి. బహుకారక సిద్ధాంత కర్త ఎవరు అంటే థార్న్డైకే. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ ప్రాథమిక మానసిక సామర్థ్యం కలయిక వల్ల ఏర్పడుతుంది. సామూహిక కారక సిద్ధాంతం అండి. ఫోర్త్ వన్ ఆన్సరు. థియరీ ఆఫ్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల సిద్ధాంతం ఎవరిది? థర్స్టన్ ఉందండి. సెకండ్ వన్ ఆన్సరు. ప్రజ్ఞాస్వరూప నమూనా సిద్ధాంతం వీరిది. థార్న్డైక్ దండి. సెకండ్ వన్ ఆన్సరు. గిల్ఫర్డ్ ప్రజ్ఞా సిద్ధాంతంలో లేని విశేషాంశము ఏది? పదార్థం అండి. గిల్ఫర్డ్ సిద్ధాంతం ప్రకారము ఈ క్రింది వాళ్ళలో సరైన దానిని గుర్తించండి. ప్రచాలకాలు 5 అండి. ఇది సరి అయిందనమాట. థర్డ్ వన్ ఆన్సర్. గిల్ఫర్డ్ సిద్ధాంతంలో మొత్తం కారకాల సంఖ్య ఎంత? 150 అండి. ఇవి ప్రజ్ఞకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలండి. నెక్స్ట్ వీడియోలోని మిగతా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలోని చెప్తానండి. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. టెట్కి చాలా రకాలుగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.